లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. టీడీపీ బీజేపీ పొత్తుపై నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. టీడీపీ మంత్రుల రాజీనామాలపై ఆరా తీస్తోంది. ఏపీలో కూడా మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని మాణిక్యాలరావుతో బీజేపీ చీఫ్ అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వెంటనే ఢిల్లీ రావాలని చెప్పారు. దీంతో ఢిల్లీ వెళ్లనున్న కామినేని మాణిక్యాలరావులు అమిత్ షాతో భేటీ కానున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడనున్నారు. ప్రెస్ మీట్లో బీజేపీ టీడీపీ పొత్తులపై వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, యాస్వాతి వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులైన సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు సమావేశం కాబోతున్నారు. 6 గంటలకు ప్రధాని నివాసం 7LKMలో ఇరువురు మంత్రులు కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. ముఖ్యంగా నిన్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సెంట్రల్ క్యాబినెట్ నుంచి టీడీపీ వైదొలిగే అంశంపైన రాజీనామా పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీకి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి అందజేయనున్నారు. అయితే ఈ సమావేశం 6 గంటలకు జరగబోతుంది. ఈరోజు రాజస్థాన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం కారణంగా వెళ్లడం, అక్కడ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి అలాగే న్యూట్రిషన్ ప్రోగ్రాంకి సంబంధించిన కార్యక్రమానికి హాజరైన తర్వాత ఢిల్లీ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ చేరుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 10 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో టీడీపీ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో నుంచి బయటికి వెళ్లడం విషయంపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే పొత్తు విషయం కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చేశారు. కాబట్టి బీజేపీ, టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటాయి, కానీ కేంద్ర మంత్రివర్గంలో మాత్రం ఉండేందుకు సిద్ధంగా లేదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసినటువంటి సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఖచ్చితంగా టీడీపీ కట్టుబడి ఉంటుంది. గత 4 ఏళ్లుగా కేంద్రం నిర్లక్ష్యం వహించడం విషయంపైన ఏపీ ప్రజలు సహించడం లేదు. కాబట్టి తమ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగేందుకు మాత్రం సిద్ధంగా లేదని చెప్పే ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు వివరించినట్టుగా తెలుస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి పూర్తి స్థాయి కాల్ రిసీవ్ చేసుకోకపోవడం కారణంగా ప్రధానితో చంద్రబాబు నాయుడు మాట్లాడలేకపోయినటువంటి తెలిసినటువంటి సమాచారం. ఇవాళ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు చేసినటువంటి సమాచారం తెలుసుకొని చంద్రబాబుతో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అయితే సయోధ్య మాత్రం కుదిరేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉండాలని టీడీపీకి ఉన్నప్పటికీ ఇప్పటిదాకా నిర్లక్ష్యం రాష్ట్ర విషయంలో అయినప్పటికీ అరకొరైన రాష్ట్రానికి కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ఉండడం కారణంగా వచ్చేటువంటి ఆశాభావంతో టీడీపీ ఉంది. అదే సందర్భంలో ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిర్లక్ష్య వైఖరి ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కీలకం. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉంటూనే కేంద్ర మంత్రివర్గంలో సభ్యులను విత్డ్రా చేసే దిశగా నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీజేపీ అమిత్ షా కూడా మాణిక్యాలరావు, ఇటు కామినేని శ్రీనివాసరావు వీరిద్దరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో రాజీనామా చేసినటువంటి మంత్రులను ఢిల్లీకి పిలిపించారు. వారితో కూడా చర్చలు జరపబోతున్నారు. ఇటు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు సిద్ధమైన 2 కేంద్ర మంత్రులు విత్డ్రా అవుతున్నటువంటి సభ్యులతో కూడా ప్రధాని రాజీనామా విత్డ్రా విషయంపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే రాజీనామా పత్రాలను తయారు చేసుకున్నటువంటి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి 7LKMకు 6 గంటలకు చేరుకోబోతున్నారు. స్వాతి, అయితే సురేష్, 6 గంటలకు ప్రధానిని కలవనున్న కేంద్ర మంత్రులు వాళ్ళ మధ్య ఎలాంటి భేటీ జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుజనా చౌదరికి, అశోక్ గజపతిరాజు రాజీనామా పత్రాలను ప్రధాని నివాసం 7LKMలో నరేంద్ర మోడీ ముందు ఉంచబోతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో నుంచి టీడీపీ వైదొలుగుతుందన్న విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రధాని ఫోన్లో తెలియజేసినట్టుగా తెలుస్తుంది. రాజీనామా పత్రాలను నేరుగా నరేంద్ర మోడీకి అందజేసే దిశగా 2 సెంట్రల్ క్యాబినెట్లో మెంబర్స్గా ఉన్నటువంటి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధాని రాజీనామా లేఖలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆ లేఖలను కూడా తయారు చేసుకున్నటువంటి ఇరువురు మంత్రులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రాజీనామా చేస్తున్నాం, మేము కూడా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవించాల్సి ఉంటుంది. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి అశోక్ గజపతిరాజు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సుజనా చౌదరి తమ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిన్న
టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించినట్టుగా తెలిసింది. అయితే అంచెలంచెలుగా టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా ఈరోజు నేరుగా కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరించే అవకాశాలు కనపడుతున్నాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కూడా జరగబోతున్నాయి కాబట్టి తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఆందోళనలు కొనసాగాయి. మలి విడత బడ్జెట్ సమావేశాల్లో మార్చి 5 నుంచి కూడా ఈ రోజు వరకు ఆందోళనలు కొనసాగిస్తున్నటువంటి అధికార పార్టీ ఖచ్చితంగా ఈ రోజు కేంద్ర మంత్రుల రాజీనామాలు అందజేసిన తర్వాత మరింత అగ్రెసివ్గా సభలో సస్పెండ్ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై రాజీనామాలు మంత్రి పదవులు చేసినప్పటికీ కూడా ఒత్తిడి రాకపోతే రాబోయే రోజుల్లో ఈ మంత్రి పదవులకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ పదవులకు కూడా లోక్సభలో రాజ్యసభలో రాజీనామా చేసి మరింత ఒత్తిడి చేసే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. చివరి అస్త్రంగా ఎన్డీఏ కూటమిలో నుంచి బయటికి వచ్చేందుకు కూడా టీడీపీ వెనకాడదనేటువంటి అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వినిపిస్తున్నాయి. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాలను ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీడీపీ ఉన్నటువంటి సభ్యులైనటువంటి కేంద్ర మంత్రివర్గంలో సుజన, అశోక్ గజపతిరాజు వినిపించబోతున్నారు. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.